హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను ఈరోజైతే జీడిపప్పు చికెన్ గ్రేవీ చేశాను. దీన్ని తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి, తొందరగా కూడా అయిపోతుంది. ఈ రెసిపీ అయితే దేంట్లోకైనా సెట్ అయిపోతుంది. ఈ గ్రేవీ అయితే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ ఎండాకాలంలో తక్కువ మసాలాలతో ఈజీగా టేస్టీగా ఇలా చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ముందుగా దీనికోసం అయితే చికెన్ అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. అందులో ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలిపేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది. ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీలోకి నానబెట్టుకున్న గసాలు హాఫ్ స్పూను, జీడిపప్పు, ఒక టమాటా వేసి ఇందులో కొద్దిగా పెరుగు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుంటున్నాను. స్టవ్ మీద ఒక బాణలు పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసాను. అది వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చికెను, అది కూడా వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపేస్తున్నాను. ఇది కొద్దిసేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా కూడా వేసి కలిపేస్తున్నాను. ఈ చికెన్ అయితే చికెన్లో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు వేయిస్తే చాలు, మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఇలా చికెన్లో నీరన్నీ ఇంకిపోయేసింది. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ మిగిలిన ఆయిల్లో మిక్సీ పట్టుకున్నాం కదా జీడిపప్పు, టమాటా అవన్నీ, ఆ పేస్ట్ వేసి కలిపేస్తున్నాను. ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి సన్న మంట మీద ఆయిల్ బయట వచ్చేంత వరకు ఉడికిస్తున్నాను. ఈ మాత్రం వేగితే చాలు, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని కలిపేసి మూత పెట్టేసి సన్న మంట మీదే ఉడికించాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసి కలిపేసి మూత పెట్టి ఉడికించేస్తున్నాను. ఈ గ్రేవీ ఇలా ఒక 15 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా వేయించేసాం కదా చికెన్ ముక్కలు, అవన్నీ ఇందులో వేసి కలిపేస్తున్నాను. మాకు ఇంకొద్దిగా స్పైసీ కావాలి, అందుకని కొద్దిగా కారం, గరం మసాలా వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ సన్న మంట మీద అయితే ఉడికించేస్తున్నాను. చికెన్ అయితే ఉడికిపోయింది, ఉప్పు కారం అంతా సరిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసి బాగా కలిపేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది అందరూ ఇష్టంగా తింటారు, ఎంత తిన్నా వెగటుగా అనిపించదు, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.